రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇందులో ఆర్టీసీ లారీ డ్రైవర్లతో పాటు 7 పురుషులు, 12 మంది మహిళలున్నారు. ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్ డ్రైవర్ దస్తగిరి బాబా, ధన్నారం తండాకు చెందిన తారీబాయి తాలిబాం, బోరబండకు చెందిన కల్పన, గోగుల గుణమ్మ, భానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, ఇక దౌలతాబాద్కు చెందిన మల్లగుండ్ల హనుమంతు, యాలాలకు చెందిన గుర్రాల అబిత, తాండూరుకు చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుం జహన్గా గుర్తించారు పోలీసులు. ఇప్పుడు వరకు మనం ఈ 19లో ఆల్మోస్ట్ 13 బాడీస్ ఐడెంటిఫై ఇప్పుడు వరకు చేయడం జరిగింది. 13 బాడీస్లో ఇంక్వెస్ట్ కూడా సుమారుగా అన్ని అయిపోయినాయి. పిఎంఈ స్టార్ట్ అయింది. ఒక 4 పిఎంఈస్ కంప్లీట్ అయ్యి ఒక 3 బాడీస్ కూడా వాళ్ళ డెస్టినేషన్కి డిస్పాచ్ అయినాయి. వన్ ఆఫ్ ద బాడీ బిలాంగ్స్ టు గుల్బర్గా జిల్లా కి అక్కడ కూడా డిస్పాచ్ అయింది. సో వీఆర్ లుకింగ్ ఎవరు ఇంజూర్ అయిన వాళ్ళు ఇంకా సీరియస్ ఉంటే కోఆర్డినేట్ చేసి ఇంకెక్కడ బెటర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే అక్కడ పంపిస్తాం. ఇప్పటికి మనకు తెలిసి ఉంటే ఇక్కడ చెవెల్ల సైడ్ నుంచి అటు ఐ థింక్ వికారాబాద్ వెళ్తుంది కన్స్ట్రక్షన్ బట్టి. సివియర్లీ మనం ఇప్పుడు విల్ జస్ట్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఉన్న వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్స్ లో చేరుకున్నారు. సో ఎవరికి ఇంకా అడ్వాన్స్ ట్రీట్మెంట్ కానీ అలా అవసరం ఉంటే మీరు చూసింది యాక్సిడెంట్ లో అసలు ఇట్స్ హెడ్ ఆన్ కొలిజన్. సో అది మనకి హెడ్ ఆన్ కొలిజన్ ఎప్పుడు జరుగుతుంది, ఏదో ఒక బండి రాంగ్ సైడ్ లో కొలిజన్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఎఫ్ఐఆర్ చేసి దానికి ఇన్వెస్టిగేట్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఎవరు తప్పు కొంచెం మనకు తెలుస్తుంది. డ్రైవర్ కూడా చనిపోయాడు కదా, 2 డ్రైవర్స్ ఫ్రమ్ బోత్ వెహికల్స్ చనిపోయారు. ఇప్పుడు ఎగ్జాక్ట్ కాజ్ వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ విజిబిలిటీ కర్వ్ ఉంది ఆర్ ఒక డ్రైవర్ నెగ్లిజెన్స్, ఏది మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు తెలియజేస్తాం. అంటే మేము ఫ్యామిలీస్ వాళ్ళ ఎలాగ వాళ్ళకి ఇష్టమో వాళ్ళకి ఎక్కడ కావాలి చెప్తే మేము అక్కడే చేయిస్తాం. ఇప్పుడు ఉస్మానియాలో కూడా అరేంజ్మెంట్స్ చేసి పెట్టారు, వికారాబాద్ లో కూడా చేశారు, తాండూరులో కూడా చేశారు. సో ఇప్పుడు ఫాస్ట్ అవుతుంది. చాలా ఫ్యామిలీస్ ఇక్కడే చేయమని రిక్వెస్ట్ చేస్తారు. ఒకళ్ళు ఇప్పుడు గుల్బర్గా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు. బాడీ ఆల్రెడీ షిఫ్ట్ అయిపోవాలి. ఇప్పటికైతే అలాగా నెవర్ టెల్ విచ్ ఇంజురీస్ ఎలాగా చేంజ్ అవుతాయి, ఇంటర్నల్ ఇంజురీస్ ఉండొచ్చు, అలా ఉండొచ్చు, మనం చెప్పలేము. సో యాజ్ ద ట్రీట్మెంట్ గోస్ విల్ ఫైండ్. ఒక పాప ఉంది, ఎన్ని మంత్స్ కాదు, ఐ థింక్ ఫ్యూ ఇయర్స్ ఉండొచ్చు. అదే కారణం, యాక్సిడెంట్ కారణం మనం కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తేనే ఎవరు తప్పు సైడ్ లో వచ్చారు, అక్కడ వేరే ఏదో జరిగిందా మనకు తెలియదు. ఇప్పుడు చెప్పడం అది కరెక్ట్ ఉండదు. కొంచెం ఇన్వెస్టిగేషన్ అయినాక చెప్తాం. న్యాచురల్లీ విచ్ సైడ్ కొలైడ్ అవుతుంది అదే సైడ్ లో ఎక్కువ అవుతుంది. అండ్ ఈ కన్స్ట్రక్షన్ ఈ మెటీరియల్ చిప్స్ అంతా వాళ్ళ మీద పడిపోయింది, కొందరు దాని కిందనే ఉండిపోయారు. సో యాక్చువల్లీ మన చాలా సైబరాబాద్ సిబ్బంది ఇటే రూట్ లో డ్యూటీకి వస్తుంటారు. ఆ బస్ యాక్సిడెంట్ కొందరు చూసి దిగి అక్కడ ఇమీడియట్లీ సపోర్ట్ కూడా చేశారు. చిప్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది సార్. న్యాచురల్లీ ఆ వెయిట్ చాలా ఉంటది, ఆ వెయిట్ తో మొమెంటం చాలా ఎక్కువ వస్తుంది. మీకు నార్మల్ ఎంటీ ట్రక్ తగలకుండా చిప్స్ తో లోడ్ అయిన ట్రక్ న్యాచురల్లీ చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయారు. ఇందులో ఆర్టీసీ లారీ డ్రైవర్తో పాటు 7 పురుషులు, 12 మంది మహిళలున్నారు. ప్రమాదంలో ఓ చిన్నారి కూడా ఉంది. మృతులు బస్ డ్రైవర్ దస్తగిరి బాబా, ధన్నారం తండాకు చెందిన తారీబాయి తాలిబాం, బోరబండకు చెందిన కల్పన, గోగుల గుణమ్మ, భానూరుకు చెందిన బచ్చన్ నాగమణి, ఇక దౌలతాబాద్కు చెందిన మల్లగుండ్ల హనుమంతు, యాలాలకు చెందిన గుర్రాల అబిత, తాండూరుకు చెందిన షేక్ ఖలీద్ హుస్సేన్, తబస్సుం జహాన్గా గుర్తించారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల హాస్పిటల్లో బాధితులను పరామర్శించారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
గత బీఆర్ఎస్ సర్కార్ వల్లే రోడ్డు విస్తరణ పనులు జరగలేదని ఫైర్ అయ్యారు. కనీసం రోడ్డు విస్తరణకు భూమి కూడా సేకరించలేదన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్కు రియల్ ఎస్టేట్ తప్ప జనం పట్టలేదని విమర్శించారు. ఎన్నో ఏళ్ల నాటి రోడ్డును ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఇది వెనకట రిచ్ లైన్ హైవే మా నిజాం జమానా కట్టించినప్పుడు అప్పుడు టాంగాలు ఉండేది, ఏదో పాత జమానా కార్లు 30 కిలోమీటర్లు పోయేది. అది వంకర్ తింకర్ హైవే ఎందుకంటే వికారాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒకటే ఒక వెనకటి హైవే, బ్రిడ్జ్ ఉండదు. ఎందుకంటే వాగులు ఉంటే వాగులను తప్పించుకొని వంకర్ తింకర్ పోతుంది. ఇన్నేళ్లు దాన్నే వెడల్పు చేస్తున్నారు. 2017లో నేను ఎంపీ ఉన్నప్పుడు 2017 నవంబర్ అనుకుంటా నితిన్ గడ్కరీ గారు చెప్తే దీన్ని హైవే శాంక్షన్ చేసిండు. దీంతో సహా ఇంకా తెలంగాణలో ఇంకో 10 హైవేలను శాంక్షన్ చేసిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే. దాని తర్వాత నేను ఎంపీ లేకుంటేనే ఓడిపోయినాను. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నిధులు కేంద్రం శాంక్షన్ చేసినా, హైవే శాంక్షన్ చేసినా ల్యాండ్ అక్విజిషన్ మాత్రము లోకల్ రాష్ట్ర ప్రభుత్వం పాత్ర. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతటా చేసింది, ఇక్కడ చేయలేదు. ఇప్పుడు కరీంనగర్ చేసింది, నల్గొండలు చేసింది, ఇక్కడ చేయలేదు. 4 ఏళ్లు డీలే. వాళ్ళకేంది వాళ్లకు రంగారెడ్డి జిల్లా చూస్తే వాళ్ళకి ఇక్కడ రియల్ ఎస్టేట్ కనబడుతుంది కానీ రంగారెడ్డి జిల్లా ప్రజలు కనబడదు. ఇప్పుడు వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ కూడా అక్కడనే ఉన్నాయి. నేను బీఆర్ఎస్ నుండి తీసుకొచ్చిన గతంలో ఉన్నప్పుడు 2017లో తీసుకొచ్చిన 18 తర్వాత నేను లేకుంటే ఎంపీ. నేను బీఆర్ఎస్ వదిలిపెడితే ఇమీడియట్లీ ల్యాండ్ ఎక్విజిషన్ కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ సమయంలో 5 ఏళ్లు వాళ్ళు ఎక్విజిషన్ మొదలు పెట్టలేదు. తర్వాత లాస్ట్ కు మొదలు పెడితే మళ్ళీ మీ నుంచి ఎవరో ఎన్జీటీ వాళ్ళు ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ఎట్లా వంకర్ తింకర్ వాళ్ళ రియల్ ఎస్టేట్ లో పోయేటట్టు ఎక్విజిషన్ చేసాం. చక్కగా చేయలేదు. ఉన్నారు మీరు ఆ పాత ఎంపీని అడగండి. ఈ రోజు ఎక్కువైతున్నాయి, ఎందుకంటే వెనకట లేకుండా ఇంతమంది. అవును, అందుకే హైవే నేనే తీసుకొచ్చినాక దాని తర్వాత నేను ఎంపీ లేకుంటుని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే వారి నిర్లక్ష్యం వల్ల అక్విజిషన్ చేయలేదు, దానివల్ల డిలే అయింది. కరీంనగర్ లో ఇది ఒకటే కాదు, 10-11 హైవే శాంక్షన్ చేసి ఇది ఒక్కటే చేయలేదు. ఎందుకు? కరీంనగర్ లో నల్గొండలో అంతటైనాయి, ఇక్కడ ఎందుకు కాలేదు? అక్విజిషన్ బాధ్యత ఎవరిది? పాత్ర ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వం ఎవరుండే? టీఆర్ఎస్. ఇప్పుడు పేరు మార్చుకున్నారు బీఆర్ఎస్ అని. వాళ్ళు అక్వైర్ చేయలేదు. లాస్ట్ కు మనం అక్వైర్ చేస్తాం 100% ప్రయత్నం కాదు. ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవన్నీ కూడా చేసినాము. ఇంకోటి అక్వైర్ ఎట్లా చేయాలనో కూడా చెప్పినాము. వంకర్ తిక్కర్ దాన్ని చక్కగా చేయాలి. వాళ్ళు వంకర్ తిక్కర్ దాన్ని అట్లనే వెడల్పు చేసి అక్వైర్ చేసిండ్రు. ఎందుకు? వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్. అట్లనే వెడల్పు చేస్తే 100 ఏళ్ళ మర్రి చెట్లు పోతున్నాయి. దాని మీద ఎవరు యాక్టివిస్టులు వచ్చి మా లోకల్ కాదు, ఎక్కడి నుంచో తమిళనాడు నుంచో ఎక్కడి నుంచో మీ మర్రి చెట్లు పోతున్నాయి, పర్యావరణం నష్టమైతుంది, వాళ్ళకి మర్రి చెట్ల మీద ఫికర్ ఉంది కానీ మన ప్రజల మీద కాదు. ఆ మర్రి చెట్లు కావాల్సిన ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఇటువంటి సందర్భం ఎంతో సంజాయించడం అయినా కూడా ఇప్పుడు కేసు విత్డ్రా అయింది, ఇప్పుడు మొదలైంది. అయినా కూడా మేము మర్రి చెట్లు వేరే దగ్గర ఎక్కడైతే ఇప్పుడు చేవెళ్ల చుట్టూ బైపాస్ ఉంది, అది ఆల్రెడీ మొదలైంది. చూడండి, అజీజ్ నగర్ ఇక్కడ బైపాస్ అన్ని మొదలైనాయి. ఎక్కడెక్కడ మర్రి చెట్ల ప్రాబ్లం లేదో ఆల్రెడీ ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా అయింది. 1.5 years అయిపోతుంది. కానీ దీని ముఖ్య 90% కారణము టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలస్యం. ఊహకందని విషాదం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. రంగారెడ్డి జిల్లా తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. చేవేళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో తెల్లవారుజామున ఘటన జరిగింది. బస్పై కంకర లోడు పడడంతో చాలా మంది ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. ఘటనలో పోలీసుల వివరాల ప్రకారం ఇప్పటి వరకు 19 మంది చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో బస్ డ్రైవర్ దస్తగిరి, టిప్పర్ డ్రైవర్ కూడా చనిపోయినట్టు పోలీసులు చెప్పారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నారు. చనిపోయిన వారిలో 12 మంది మహిళలు, ఒక చిన్నారి ఉంది. శతగాత్రుల ఆర్ధనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. పోలీసులు ఘటనా స్థలంలో 3 జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని అతి కష్టం మీద బయటకు తీశారు. శతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 కండిషన్ సీరియస్గా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.